హాయ్ హలో నమస్తే. మోస్ట్ ఎక్సైటింగ్ గ్లిమ్స్ అనాలా, టీజర్ అనాలా, బర్త్డే గ్లిమ్స్ అనాలా, మొత్తానికి ఏదైతేనే రామ్ చరణ్ పెద్ది గ్లిమ్స్ వచ్చేసింది. సతీష్ వెంకట్ కిలారు ప్రొడ్యూసర్. ఇప్పటి వరకు ఆయన పేరు మైత్రి మూవీస్ బ్యానర్లో మాత్రమే థ్యాంక్స్ కార్డులు చూస్తుంటారు. ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా చూడబోతున్నారు. సో ఆయన ఎంత భారీ నిర్మాతగా మారబోతారో అన్నది ఈ గ్లిమ్స్ కూడా కొంచెం చెప్పింది. సినిమా తాలూకా ఆ స్పాన్ చూస్తే తెలుస్తుంది ఇది ఏ లెవెల్లో ఉండబోతుంది ఆ సినిమా. ఇన్నాళ్ళు పెద్ద మీద ఒక రేంజ్ అంచనాలు ఉన్నాయి, వచ్చిన 2 పాటల అంచనాలు ఇంకో రేంజ్ పెంచాయి. బట్ సినిమా ఎలా ఉండబోతోంది అన్నది ఎవరికీ క్లారిటీ లేదు. కొంతవరకు తెలుసు, క్రికెట్ బ్యాక్డ్రాప్లో వస్తున్న సినిమా ఇది. సో ఉప్పిన తర్వాత బుచ్చిబాబు చేస్తున్న సినిమాని. సో ఏం చేయబోతున్నాడు బుచ్చిబాబు అన్నది అందరికీ క్యూరియాసిటీ. ఎందుకంటే ఉప్పెన అనేది ఒక రస్టిక్ టచ్ ఉన్న సినిమా, కానీ సరదాగా సినిమా అది. బట్ ఇది అలా ఉండబోతుందా, అలా ఉంటే పాన్ ఇండియా లెవెల్కి ఎలా కనెక్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా ఎన్నో డౌట్లు ఉన్నాయి. మొత్తం ఆ డౌట్లన్నింటినీ ఒక చిన్న 44 సెకండ్ల గ్లిమ్స్తో పటాపంచలు చేశాడు బుచ్చిబాబు. సుకుమార్ శిష్యుడు అనిపించుకున్నాడు. అస్సలు రామ్ చరణ్ని మ్యాన్లీగా చూపించిన విధానం చూస్తే అసలు ఇంకది అసలు ఆ ఫ్యాన్స్కి పూనకాలన్నమాట. సో అదర్ దాన్ ఫ్యాన్స్ కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే, బాగుంది గ్లిమ్స్ అని చెప్పి. అసలు కేవలం క్రికెట్ అనుకుంటే దానికి కుస్తీని యాడ్ చేసి, ఆ కుస్తీలో కూడా అసలు ఆ షార్ట్స్, ఫోటోగ్రఫీ, ఆ వీప్ నుంచి అలాగా దాన్ని వడ్లాలో తీసుక సంథింగ్ అలా జారే సీన్ కానీ, లేకపోతే ఆ సీన్లు కానీ అసలు మామూలుగా లేదు గ్లిమ్స్. అసలు ఇంకా దాని గురించి నో కామెంట్ నో కాంట్రవర్సీ కామెంట్ కానీ, లేదా నో నెగిటివ్ కామెంట్ కానీ ఏమి ఉండదు. అంత 100% పాజిటివ్ మార్క్ తెచ్చేసుకుంది గ్లిమ్స్. అందులో నాట్ 1% డౌట్ లేదు. ఇదేదో మెగా భజనను ఇంకోటని కింద ఎవరు అంటే అనొచ్చు, అది వేరే సంగతి. బట్ నా వరకు బుచ్చిబాబు ఎక్స్ట్రాడినరీ గ్లిమ్స్ని ప్రజెంట్ చేశాడు, అందులో డౌట్ పడాల్సిన పని లేదు. సో కొంచెం చాలామందికి ఇక్కడ కొంచెం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద చిన్న అసంతృప్తి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి చిరకాలంగా దబ్బి దుబ్బి దబ్బి దుబ్బి అరుపులు కేకలు తమను అలవాటు చేసి పెట్టేసేసారు ప్రతి సినిమాలకి కూడా. బొమ్మ అఖండానో, లేకపోతే ఆ సినిమా వస్తుందంటే వస్తాదనో, ఆ సినిమా టైటిల్ పట్టుకునో, లేకపోతే హీరో తాలూకా ఇది పట్టుకునో, రకరకాల ర్యాప్స్ వెనకాల యాడ్ చేసి ఆ సౌండ్ అలవాటు చేశారు. ఇప్పుడు మనకి రెహమాన్ కాస్త స్మూత్గా సెటిల్డ్గా ఇస్తే అబ్బే ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా ఉండాలి అని కొంచెంమంది అనిపించవచ్చు. బట్ లేదు, చాలా బాగుంది అది కూడా. సో పెర్ఫెక్ట్ గ్లిమ్స్, అస్సలు డౌట్ పడకుండా. పెద్ద మీద అంచనాలని 2 పాటలు ఓ లెవెల్కి తీసుకెళ్ళి ఇంకో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. ఏంటి క్రికెట్ బ్యాక్డ్రాప్లో ఒక అండర్ డాగ్ ఒక టాప్ పొజిషన్కి ఎలా వెళ్ళాడు అన్నది చెప్పడానికి ఏముంటుంది అనుకుంటే, అసలు ఆ ఫోటోగ్రఫీ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ స్పాన్ కానీ, ఎవ్రీథింగ్ టాప్ నాచ్. పెద్ద గ్లిమ్స్ మాత్రం 100% మార్కులు తెచ్చేసుకుంది. రామ్ చరణ్ని అసలు ఈ మ్యాన్లీ లుక్లో ఇంతవరకు ఎవరు కూడా చూడలేదు. సో ఫస్ట్ టైం బుచ్చిబాబు క్రెడిట్ కొట్టేశారు. సో ఆల్ ద క్రెడిట్ గోస్ టు బుచ్చిబాబు గారు. సో ఉప్పెన తర్వాత ఇంత గ్యాప్ తీసుకుని, ఈ ఒక్క కథని నమ్ముకుని, ఈ ఒక్క ప్రాజెక్ట్ని నమ్ముకుని ఇన్నాళ్ళు బట్టి అలాగ ఉండిపోవడం అంటే ఆ స్క్రిప్ట్ మీద ఆయనకి ఎంతో నమ్మకం ఉండాలి. కాబట్టి ఆ నమ్మకమే ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. సో త్వరలో థియేటర్లోకి రాబోతుంది. సో గ్లిమ్స్ ఎలా ఉంటే ఫస్ట్ వీక్లో ట్రైలర్ రాబోతుంది. ఇంకా అదే లెవెల్లో ఉంటుందో చూద్దాం. సో అంతవరకు మళ్ళీ మరోసారి మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.